ఏ బస్సు ఏంట్రా వచ్చి తాళి కట్టమ్మా. చిదర్దురా, నేను నీకు తాళి కట్టం ఏంటి? తాళి కట్టాల్సింది ఈసాలే గానీ కాదు, మా భయ్యా కాదు, మా బచ్చీకి. మా చిట్టి తల్లికి బాసు. చిట్టి తల్లే అదెవరు? అమ్మమ్మ, ఇది మళ్ళీ వచ్చేసింది. బంతిలాగా ఎంత కొడితే అంత బలంగా మీదకొచ్చేస్తుంది. అసలు దీనికి మీకు సంబంధం ఏంటమ్మా? 5 నిమిషాల క్రితం వరకు గజదొంగలం, ఇప్పుడు ఈ చిట్టి తల్లి ప్రేమకు బానిసలం. నువ్వు తాళి కడితే నీకు బావలం. ఇది చిట్టి తల్లి ఏంట్రా? కన్న తండ్రిని చీట్ చేసిన కసాయి తల్లి. అక్కడ నీకు చీటింగ్ కనపడుతుంది, నాకు నీతో డేటింగ్ కనపడుతుంది బాసు. రాత్రి చేసింది తెలుస్తున్నట్టు రైమింగ్ లో మాట్లాడో బాసు. బలవంతం చేశానని బలవంతంగా తాళి కట్టించుకోబోయారు. అక్కడ నీకు ప్రేమ కనపడుతుంది, నాకు నీ మీద ప్రేమ కనపడుతుంది. అయ్యా బాబో, ఈ డ్రైవింగ్ వదలట్లా. ఐ లవ్ యూ, నీకు అర్థమవుతుందా? సిగ్గుందా మీకు అసలు? ఆ ముద్దులు ఒకటి ఏంటి, ఆ చేతులు ఒకటి ఏంటి? ఆయన వయసుకు మర్యాద ఒక్కరా? చిచి, ముద్దు పెట్టింది ఆయన కాదు నీకు. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. బాబు ఒకసారి చెయ్యిటి, ఇదిగో తాంబూలం. థ్యాంక్స్ అండి, భోజనం చేసిన తర్వాత తీసుకుంటా. అయ్యో, ఇది తినే తాంబూలం కాదు, నిశ్చయ తాంబూలం. నా చిట్టి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను బాబు, కడుపులో పెట్టుకుని చూసుకో. ఎటండి ఎటండి. ఏంటి బాబు? చేతిలో కిళ్ళి పెట్టి పెళ్లి చేసేస్తారా? తొప్పల్లో చూపించి అరుంధతి అంటారా? ప్రసాద్ గారు, ట్రైన్లో పిల్లలు ఎత్తుకుపోయాలు తిరుగుతున్నారు అనుకున్నా, ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ప్రసాద్ గారు, మొత్తం ఫేసులు క్లోజప్ లో ఫోటోలు తీసేద్దాం, నెక్స్ట్ స్టేషన్ లో అంటించేద్దాం. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగా? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలెన్ని? అలాంటి ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది, ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. భోజనం ఏం తిన్నావురా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న, కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మన ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి అనగా వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళారు. సినిమా రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా, నీ అక్క నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. దాన్ని అన్నం అంటారు. ఏ ఎంతకాలం గడ్డి కాలం తిని బతికావా? అది వంకాయ. దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకు. అమృతమా? బయట దుకాణంలో దొరుకుతుంది, తెచ్చిపెట్టినా? అడే వాట్ డే? మండే సార్. వాట్ మండే? సారీ సార్. వాట్ సారీ? వాట్ అన్న ఒక్క ముక్కట్టుకొని రోజు నన్ను ఇలా Excuse me, sir. సార్ నాకు ఒక 2 hours పర్మిషన్ ఇస్తారా ప్లీజ్? వై? ఏలా ఎదురింటి ఆంటీ కొబ్బరి బద్దతే అన్నారు, సడన్ గా పిలిచి వద్దులే బాబు అన్నారు. బట్ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఆంటీయే జ్ఞాపకం వస్తున్నారు. పర్మిషన్ ఇస్తే వెళ్ళి కొబ్బరి బద్ద కొనిస్తాను. నో 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 నో, వర్క్ ఫాస్ట్, వర్క్ ఫాస్ట్. థర్స్డే పొమ్మంటారా? థ్యాంక్ యూ చీఫ్. వన్ వీక్
చూడటానికి లోకల్ ఉన్నానా? ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి అన్నం తినిపించొచ్చు కదా బావా? అంత లోకల్ మొహం అంటున్నాను. మీల్ ఫ్రై పంపించమని ఆర్డర్ ఇచ్చాను, వచ్చిందా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. పని మనిషా? ఓ, చేపనా? చూస్తారని తీసుకోండి. 10th 2 సార్లు ఫెయిల్డ్, ఎందుకంటే నా బుర్రకు అసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేమి ఎక్కుద్ది? నువ్వు ఉండవా? వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఆహా. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, శేఖర్ గానే ఏదైనా ఆటను ఐస్గోలో తీసుకొని ఒకసారి ఇట్లా ముంచి నాకి చూస్తే నారింజ, ఆరెంజ్ అడిగితే నారింజ ఇచ్చినేం రా అని నేను ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒకసారి చూస్తానా, ఒక వైట్ ఏంజ్ లెక్క డ్యాన్స్ ఆడుతుందనా. ఏంద్రా వైట్ ఏంజ్ లెక్క డ్యాన్స్ ఆడుతుంది డప్పులతోనని ఎలా నడుచుకుంటా పోతే, సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. కానీ ఆమె నా కంట్లలోకి డైరెక్ట్గా చూసి నా ఐస్గోలో మెల్లగా తీసుకొని, డాన్స్ చేస్తావా? నీ పేరేమి? రోజ్. నీ పేరేమి? సికందర్ అని ఇట్లా గాలిలో కిస్ ఇచ్చిందన్న. నేను అదే గాలి ఇట్లా మెల్ల తేలుతా ఉంటే అన్న. తర్వాత ముడ్డి ముడ్డి రాసుకున్నారా? అలా అలా నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో, నేను సత్యబాబు రండి బాబు. మీరు మాట్లాడేసారు నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడతాం, కొంచెం లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసిట్రా. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నానా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడు ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాటితో పాటు వీడికి కూడా లాగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs. డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిచ్చ పిజ్జా హట్ లో పెట్ట. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్సర్సైజ్ కాదు, స్విమ్మింగ్ చేస్తున్నాను. స్విమ్మింగ్ పనగడుపులే జోకు లేకు. అవును, నిన్ను ఎక్కడ చూశానబ్బా? చూశాను చూశారు కదా, రామేశ్వరంలో. అది 1947 లో ఉప్పు సత్యాగ్రహం టైంలో మీరు గాంధీ గారు నేను అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నాం. అందరు కలిసి చూశారు. మీరు అద్దంలో చూసుంటారండి. అద్దంలో చూస్తే నాకు నేను కనపడతాను కానీ రాజా ఎలా కనపడతాడు? ఏదో పూర్తి చేయాల్సిన విషయం. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిసు. మా అయ్యని కలిసింది పోలీసు. ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా.